దేవుడు యోనా సముద్రంలోకి పడిపోయిన వెంటనే ఒక పెద్ద నీలి తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చి దాని ద్వారా యోనాను రక్షిస్తాడు. యోనా ఆ చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉండి దేవుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తాను చేసిన తప్పులకు చింతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అలా 3 రోజుల తర్వాత ఆ చేప యోనాను ఒడ్డుకు చేరుస్తుంది. దేవుడు యోనాకు మరొక అవకాశం ఇచ్చి మరలా నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. అయితే ఈసారి యోనా దేవుని మాటలకు లోబడి ఇష్టపూర్వకంగా నినివే పట్టణానికి వెళ్తాడు. మరొక 40 దినాల్లో నినివే నాశనమవుతుందని ప్రకటిస్తాడు. అయితే నినివే పట్టణపు ప్రజలు మరియు రాజు అతని మాట నమ్మి ఇది దేవుని నుండి వచ్చిన వర్తమానమే అని నమ్ముతారు. అలా వాళ్ళు తాము చేసిన పాపాలను బట్టి విచారిస్తూ చెడుతనము మరియు పాపమును విడచి దేవునికి ప్రార్థించడం మొదలు పెడతారు. దేవుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి వారి ప్రార్థన ఆలకించి వారిని ఆ శిక్ష నుండి రక్షిస్తాడు. దేవుడు ఎంతో దయగలవాడు. మనం మన తప్పులను నెరిగి దేవుని వద్ద పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు దేవుడు తప్పక మనం ప్రార్థనను ఆలకిస్తాడు.